హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. ఈ రోజు మీకోసం సూపర్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చాను. అదేంటంటే 2013 రిలీజ్ అయినటువంటి కిల్లర్ టూన్ అనేటువంటి కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా తీసుకొచ్చానండి. ఫ్రెండ్స్, అలాగే వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, కానీ మీరెవరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు నేను చెప్పినట్టుగా ఆ బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టి వీడియోస్ అన్నిటి కూడా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. అలాగే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి, అదే మన హీరోయిన్, ఆమె కామిక్స్ బొమ్మలు వేసేటువంటి ఆర్టిస్ట్ అనమాట. ఆ నైట్ లేట్ అయిపోతుంది చెప్పి గబగబా తన ఆ రోజు పంపించాల్సిన కామిక్స్ ఆ బొమ్మలన్నింటినీ కూడా, అంటే అది పంపించేస్తుంది మెయిల్లో తన బాస్ కి. అవి ఏంటంటే వెబ్సైట్ లో వచ్చేటువంటి కామిక్స్ అనమాట. అవి అడావుడిగా తన బాస్ కి మెయిల్ చేసినటువంటి అక్కడ బాసు తను కాఫీ తాగుతూ వచ్చి అవి ఓపెన్ చేస్తే షాక్ అయిపోతుంది. ఏంటంటే తను ఎలాగైతే ఆ కాఫీ పెట్టుకుని నించునుందో సేమ్ అలాగే అక్కడ ఒక బొమ్మ వేసింది. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వెనకాతల ఒక మగధరు ఉరి వేసుకొని చనిపోతున్నటువంటి బొమ్మ, ఒక చిన్నపిల్ల షాక్ అయి చూస్తున్నటువంటి బొమ్మ వేస్తుంటుంది. షాక్ అయిపోతుంది ఆ బాసు. ఏంటంటే తనకు మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఆ బొమ్మ ఎలా వేసింది ఈ అమ్మాయి, తన చిన్నప్పుడు జరిగిన రహస్యం. అది కూడా ఏంటంటే ఇప్పుడు చిన్న ఫ్లాష్ కట్ లో చూపించింది ఏంటంటే, ఆ చిన్నప్పుడు ఈ బాస్ చిన్నప్పుడు ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె తల్లికి ఏంటంటే కొంచెం మొహం మీద ఒక సైడు కాలిపోయినట్టుగా ఉంటుంది. అది చూసి ఆమెను అందరూ కూడా, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, అందరూ కూడా హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారండి. ఆ అవమానం తట్టుకోలేక కూతురు కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోద్ది అనమాట. అది చూసి అలాగా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది ఆ కూతురు. ఇప్పుడు అదే బొమ్మని ఈ కామిక్స్ అమ్మాయి వేసి పంపించింది. ఈ అమ్మాయికి ఎలా తెలుసు, తన రహస్యం ఎలా తెలుసు, తనకు మాత్రమే ఒక 15 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం జరిగినటువంటి రహస్యాన్ని ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని చెప్పేసి కంగారుగా ఆ హీరోయిన్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఆన్సరింగ్ మిషన్లోకి వెళ్ళిపోద్ది. నో ఆన్సర్ అన్నమాట. అవతల పక్క మెసేజ్ చేస్తుంది, ఇదిగో అమ్మాయి, ఈ రహస్యం, ఈ బొమ్మలు నువ్వు ఎలా వేసావు, నీకు ఎలా తెలుసు, వెంటనే నాకు తెలియాలి, ఫోన్ చేయి నాకు వెంటనే అని చెప్పేసి మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ పెట్టింది ఏం అర్థం కాక మళ్ళా చూస్తుంటుందండి. ఆ చూస్తుంటే ఆ చూసిన ఫోజ్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో యాపిల్ కోసుకుందామని తిందామని తీసి కత్తి పెట్టుకుని ఉందనుకోండి, ఆ కత్తి పట్టుకుని ఉన్నటువంటి బొమ్మని అక్కడ దాంట్లో ఆ అమ్మాయి ఆ కామిక్స్ లో కార్టూన్ బొమ్మ కింద వేసింది అనమాట. ఇదేంటి ఎలా వేసింది ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఏం అర్థం కాక అంట అలా ఆలోచిస్తుంటే ఎందుకు సడన్ గా వెనకాతల నుంచి ఒక నల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఏదో మచ్చలాంటి మాయలాంటి ఉన్నటువంటి ఒక ఆకారం కనిపించింది. కట్ చేస్తే ఆ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ రక్తం మడుగులో పడిపోయి ఉంది, చనిపోయి ఉందన్నమాట. అది కూడా ఆ కామిక్స్ దీంట్లో ఆ బొమ్మగా ఆ అమ్మాయి వేసిందనమాట. ఇప్పుడు కట్ చేస్తే నెక్స్ట్ పోలీసులు అందరూ వచ్చారు. ఆ పోలీసు చూసి విచిత్రంగా ఉంది, సీసీటీవీ ఫుటేజ్ చూసారు, ఎవ్వరూ ఏమీ లేదు. అది మొత్తానికి ఏంటంటే ఇది ఎవరు హత్య చేసింది కాదు, తనకు తనే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి నిర్ధారించుకుంటారు. అక్కడి నుంచి ఆ వస్తువులన్నీ చెక్ చేస్తుంటే మెయిల్ చెక్ చేస్తారు. ఫోన్ ఎవరు చేసిందని లాస్ట్ ఫోన్ చేసి చూస్తారు, అది ఎవరో అమ్మాయికి చేశారు, అది హీరోయిన్ కి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో ఈ బొమ్మలు పంపించింది, సేమ్ కామిక్స్ అదే బొమ్మలు ఇలాగే ఉంది, డెడ్ బాడీ. ఎవరో ఏంటి తెలుసుకోవాలి, ఆ అమ్మాయి ఎందుకు అలా వేసిందో ఆ అమ్మాయి తెలిసి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్రస్ వెతుక్కుంటూ పోలీసులు వెళ్తారు. చూస్తే అది హీరోయిన్. ఏంటమ్మాయి నువ్వు ఏం చేసావు, ఎట్లా చేసావు బొమ్మలు, నీకు ఎలా తెలుసు, బాస్ చనిపోతుంది నీకు ఎలా తెలుసు అని చెప్తే, ఏమో నాకు తెలియదండి, యూజువల్గా ఏంటంటే ఇలాగా నేను అనుకున్నవి నాకు తోచినవి ఆ బొమ్మలు వేసేసి నేను పంపించేసి వర్క్ అయిపోయిన తర్వాత నేను ఆ స్ట్రెస్లో నుంచి రిలీఫ్ కావడం కోసం నేను పడుకుని పోతానండి, తర్వాత నాకు ఏం తెలియదండి అని చెప్పేసి అమ్మాయి చెప్పుద్ది. అమ్మాయి చెప్పిన దాంట్లో
ఆ నిజం ఎంత ఉందో తెలియదు కానీ అమ్మాయి ఇక్కడే ఉంది, బాసులు ఎక్కడో ఉంది. సీసీ ఫుటేజ్లో ఎవ్వరు కూడా వచ్చేది లేదు, ఏమీ లేదు. కానీ బొమ్మలు మాత్రం అవి ఉన్నాయి. పోలీసులకు అంతు పట్టలేని విధంగా ఆ మిస్టరీగా ఉంటుంది. ఎవరు చంపారు ఏంటనేది తెలీదు. సో అక్కడి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ మన హీరో అనమాట, ఆయన పేరు లీ. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. వాడికి ఏం అర్థం కాదు. సిమిలర్ గా సేమ్ ఈ అమ్మాయి బొమ్మలు వేస్తూ ఉంటుంది, సేమ్ అలాగే హత్యలు జరుగుతూ ఉంటాయి. బొమ్మలు వేస్తూ ఉంటుంది, హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చంపారో ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలీదు, మతి పోతా ఉంటుంది అనమాట. సో ఇలా ఉండంగా కొన్నాళ్ళకి ఏంటంటే ఒక హత్య దగ్గర ఈ అమ్మాయి స్పాట్లో దొరికిపోతుంది అనమాట. సో ఏంటమ్మా అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఆ అమ్మాయిని అనుమానించడం మొదలు పెడతారు. హీరోయిన్ అనుమానించడం ఏంటి, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తుంటారు. చెప్పు అసలు ఏంటంటే ఎందుకు ఇల్లు అక్కడ అంటే, ఏం లేదండి ఇలాగే నేను బొమ్మలు వేస్తున్నాను, ప్రతి వాళ్ళు చనిపోతున్నారు. సో నేను ఇలాగ ఒక బొమ్మ వేసిన తర్వాత ఆ చనిపోతున్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి అతను కాపాడుదాం అని చెప్పేసి నేను పరుగున వెళ్ళి అక్కడికి వెళ్ళానండి. అప్పటికి ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, ఇంతలో మీరు వచ్చేసారు, నన్ను తీసుకొచ్చి అలా చేసినంతకన్నా నాకు ఏం తెలియదు అని చెప్పేశారు. కానీ ఆ అమ్మాయికి నిజంగా ఎంతవరకు ఏం తెలుసో తెలియదు. కానీ ఈ తర్వాత ఏం జరిగింది, ఆ పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, అసలు నేరస్తుడు ఎవరు చంపుతున్నారు, ఈ అమ్మాయికి దాంట్లో సంబంధం ఉందా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అండి. ఎలా ఉందండి, మిస్టరీగా లేదు, సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. ఇప్పుడు ఇందులో హీరోయిన్ బొమ్మలేసి అమ్మాయి, హీరో పోలీస్ ఆఫీసరు, మూడో క్యారెక్టర్ ఒకరు ఉంటారండి. ఆ మూడో క్యారెక్టర్ ఎవరనేదే మనకి మిస్టరీ అనమాట. సో ఆ మూడో క్యారెక్టర్ ఎవరని తెలిస్తే మనకి మిగిలిన తెలిసిపోద్ది. కానీ ఈ ముగ్గురు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది అనమాట. ఇక ఇందులో బెస్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లే, రైటింగ్ అనమాట. సో అడుగడుక్కి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఉంటుంది. అలాగే ఎడిటింగ్, కెమెరా వర్క్ సూపర్ గా ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఒక కార్టూన్ బొమ్మల్లాగే ఒక యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా సూపర్ గా ఉంటాయి అనమాట. సీన్ టు సీను ఆ కట్ చేసే విధానం కూడా సేమ్ అలా కార్టూన్ వేసినట్టుగానే, ఒక బొమ్మలు వేసినట్టుగానే కట్టు వెళుతూ ఉంటారు. ఏం జరుగుతుందన్నది ప్రేక్షకులు అస్సలు ఊహించలేము. ఆ చేస్తున్నటువంటి పాత్రలకు కూడా అర్థం కాదు. వెనకాతలు ఎవరు నడిపిస్తున్నారు, ఒక దెయ్యం గారు ఉన్నారో, భూతం గారు ఉన్నారో, ఇంకెవరి కిల్లర్ ఉన్నారో తెలీదు. ఆ తెలుసుకోవడం అదే మిగతా కథ అనమాట. సో ఇందులో చిన్న ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, తెలిసిపోతుంది మీకు. సినిమా చూస్తే ఆ పెప్పిపోతుంది అనమాట. కాకపోతే దీంట్లో ఒకరు ఆ మూడో వ్యక్తి ఒకరు ఉంటారు, అలాగే ఇందాక చెప్పాను కాబట్టి. సో ఇందులో చైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్నమాట దీంట్లో. సో మస్ట్ వాచ్ మూవీ అని నేను చెప్పగలను. ఈ కొరియన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి బాబు ఈ ఐడియాస్? ఇది 2013లో తీశారు. కానీ ఎక్కడో ఏదో సినిమాలు చిన్న దగ్గర రీమేక్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అది ఏంటో నాకు వెంటనే గుర్తు రావట్లేదు. సో నాకు తెలిస్తే కనుక నేను చెప్తాను, మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది మిస్టరీ ఫ్యాన్స్ కానివ్వండి, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి కానివ్వండి, అద్భుతంగా ఉంటుంది, చూడండి. అలాగే మీకు ఈ సినిమా ఫుల్ సినిమా డీటెయిల్స్ గా నెరేషన్ కావాలంటే కనుక నా కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి, నేను మీకు నెరేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.